ఖరీఫ్ సాగు కోసం రైతులు సన్నద్ధమవుతున్నారు. వర్షం కురిసి భూములు పదును కావడంతో రైతులు దుక్కి దున్నుతున్నారు. వర్షం రాకతో భూములను సిద్ధం చేసుకుంటున్నారు. ఒకవైపు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతూ ఉండగా మరోవైపు అన్నదాతలు సాగుకు సిద్ధమవుతున్నారు. రైతులు తమకున్న భూముల్లో పిచ్చి మొక్కలు, ముళ్ల చెట్లు లాంటివి తొలగించి చదును చేసుకుంటూ ఎరువులు చల్లుకోవటం లాంటి పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె అంటే జూన్లో మిరుగు రోజున సాగుకు శ్రీకారం చుట్టి విత్తనాలు వేసుకోవటం ఇక్కడి రైతుల సాంప్రదాయం. అయితే విత్తన పోతలకు సమయం సమీపిస్తూ ఉండటంతో రైతులు పొలం బాట పట్టారు. గత ఖరీఫ్లో గంపెడాసలతో పంట సాగు చేసుకున్న రైతన్నలు పంట దిగుబడి రాకపోవడంతో భారీ నష్టాన్ని చవిచూశారు. పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ప్రతిసారి నష్టాలే మూటగట్టుకుంటున్నారు. రైతులకు పెట్టుబడులు పెరిగిపోవడంతో ప్రైవేట్ దళారులను ఆశ్రయిస్తూ అప్పులు తీసుకుంటున్నారు. వ్యవసాయ సేద్యం అప్పులతో గుదిబండగా మారుతున్నా మళ్లీ కొత్త ఆశలతో సాగుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది ఆదిలాబాద్ రైతాంగం. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. రైతులకు అన్ని విధాల ఎరువులు, క్రిమి సంహారక మందులు, ముఖ్యంగా పత్తి విత్తనములు మరియు సోయాబీన్ విత్తనములు రైతులకు అందుబాటులో ఉంచాలా. ఏది కృత్రిమ కొరత సృష్టించకుండా డీలర్లు కానీ అధికార యంత్రాంగం కానీ అన్ని ఏర్పాట్లు చేసి రైతులకు ఎండాలు బాగున్నాయి కాబట్టి నీటి వసతి కూడా డీలర్ల వద్ద పెట్టవాలని మేము కోరుచున్నాం. మరియు డీలర్లు ఎటువంటి అక్రమంగా డూప్లికేట్ సీడ్ అమ్మినా కానీ వారిపై పీడీ యాక్ట్ చట్టం ఉపయోగించి వారిపై కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలా. అటువంటిది ఏం జరగకుండా రైతులను మోసం చేయకుండా. అయితే తొలకరి పలకరింపు కంటే ముందే అన్నదాతల అగచాట్లు మొదలయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ పంటకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచడంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఖరీఫ్లో సుమారు 4 లక్షల హెక్టార్లలో 10 లక్షల ఎకరాలకు పైగా ప్రధాన వాణిజ్య పంటగా పత్తి పంట కొనసాగుతోంది. అయితే ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం 20 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. అయితే కొన్ని కంపెనీల పత్తి విత్తనాలకు అధిక గిరాకీ ఉండటంతో వాటి డిమాండ్ కూడా పెరిగింది. కొంతమంది వ్యాపారులు వీటిని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ కృత్రిమ కొరత సృష్టించడంతో ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు చేస్తున్నారు. పత్తి విత్తనాలు నల్ల బజారుకు తరలుతూ ఉండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రైతుల డిమాండ్ కు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉంచాలని, విత్తనాలు బ్లాక్ మార్కెట్ కు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలను అరికట్టాలని ఆదిలాబాద్ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏంటంటే వర్షాలన్నీ కూడా సెకండ్ వీక్, థర్డ్ వీక్లో పడుతున్నాయి కాబట్టి రైతులందరూ కూడా ఫస్ట్ వీక్లో వేయకుండా, అంటే పొడి దిక్కులలో వేయకుండా తగినంత వర్షాలు పడేటప్పుడే విత్తుకున్నట్టయితే మంచిగా జర్మినేషన్ వచ్చి మంచిగా పంటలు కూడా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే అంటే గత రెండు రోజుల కిందటనే మేము విత్తన కంపెనీ ప్రతినిధులు, డీలర్లు మరియు వ్యవసాయ డిపార్ట్మెంట్ అందరితో కూడా, సిబ్బందితో కూడా కలెక్టర్ గారు ఆధ్వర్యం రివ్యూ మీయడం జరిగింది. కూడా మనం ఎక్కువ కూడా ఒక డీలర్స్ కూడా మహారాష్ట్ర రైతులు కూడా ఒక పాకెట్ కూడా అమ్మకూడదని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.